సార్ కార్డియాటిక్ అరెస్ట్ అంటూ ఉంటారు. హార్ట్ అటాక్ కి దానికి మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? రెండు ఒకటేనా? రెండు డిఫరెంట్ అండి. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే మన గుండె రక్తనాళాలలో బ్లాక్స్ వస్తే ఆ బ్లాక్ వల్ల బ్లడ్ సప్లై సడన్ గా ఆగిపోయి హార్ట్ మజిల్ అనేది సడన్ గా వీక్ అవుతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఓకే, కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె కొట్టుకునేది సడన్ గా ఆగిపోవడం. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె కొట్టుకుంటుంది, బట్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఏ పార్ట్ కి బ్లడ్ వెజల్ అఫెక్ట్ అయ్యి బ్లడ్ సప్లై తగ్గిందో ఆ పార్ట్ అనేది పనిచేయదు, రెస్ట్ ఆఫ్ ద గుండె కొట్టుకుంటుంది. బట్ హార్ట్ అటాక్ లో కూడా ఇలా జరగడం వల్ల సడన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. బట్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. సడన్ గా గుండె ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సడన్ గా గుండె అనేది కొట్టుకోవడం ఆగిపోతుంది, సో దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో వన్ ఆఫ్ ద రీజన్స్ హార్ట్ అటాక్ ఒకటి కారణము. దెన్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ అంటాం, అరిథ్మియాస్ అంటాం, హై హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్. అలా హై హార్ట్ రేట్ ఉన్నప్పుడు గుండె, ఇప్పుడు నార్మల్గా మన గుండె 60 నుంచి 90 వరకు ఇలా కొట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు సడన్గా 200-250 నిమిషాన్ని కొట్టుకుంది అనుకోండి, మీకు కదులుతున్నట్టు తెలుస్తుందా? జస్ట్ ఫింగర్స్ మూమెంట్స్ తెలుస్తున్నాయి, బట్ ఇలా కొట్టుకుంటేనే కదా బ్లడ్ అందేది. ఇలా కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అందదు. సో ఇట్ లుక్స్ లైక్ హార్ట్ హ్యాస్ బీన్ స్టాప్డ్. సో కార్డియాక్ అరెస్ట్. ఓకే, దెన్ ఇన్ఫెక్షన్స్, కార్డియోమయోపతీస్ అంటాం. సో జెనెటిక్ ఉంటాయి చాలా కూడా కొన్ని. ఓకే, లైక్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, అరిథ్మిక్ కార్డియోమయోపతీస్ ఉంటాయి. కొన్ని ఛానలోపతీస్ అంటాం, అంటే మన బేసిక్ మాలిక్యులర్ లెవెల్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి మన ఫంక్షన్స్ కానీ. సో లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగడా సిండ్రోమ్, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ లైక్ drug abuse will cause sudden heart attacks. Okay. Sudden cardiac arrest. Excessive alcohol cause sudden cardiac arrest. So ఇలా చాలా కారణాలు ఉంటాయి సడన్ కార్డియాక్ అరెస్ట్ కావడానికి. సో హార్ట్ అటాక్ అనేది బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్ గా గుండె ఆగిపోతుంది అంతే. ఆ గుండె ఆగిపోయినప్పుడు ఎవరైనా చేయగలిగేదంటే సిపిఆర్ చేయాలి. అది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎందుకంటే సంబడి మీకు ఆ సిపిఆర్ అనేది తెలిస్తే అట్లీస్ట్ మీరు మనం అంటే త్రూఅవుట్ యువర్ లైఫ్ స్పాన్ యూ కెన్ సేవ్ వన్ లైఫ్. అది కంపల్సరీ ఎవ్రీబడి, అంటే చదువులేని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అది ఇట్స్ నాట్ ఏ బిగ్ సైన్స్ కానీ నాలెడ్జ్ కానీ ఏం లేదు. అదేంటే జస్ట్ నీడ్ ఏ సింపుల్ ట్రైనింగ్. ఎవ్రీబడి ఆ ట్రైనింగ్ ని కూడా తీసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్, హాస్పిటల్స్ ఆర్ ఆఫరింగ్ సిపిఆర్ ప్రోగ్రామ్స్. సిపిఆర్ ట్రైనింగ్ అనేది తీసుకుంటే అంటే అట్లీస్ట్ మనకు ఛాన్స్ దొరికినప్పుడు అవసరంలో ఉన్న వాళ్ళకి మనము ఆ సిపిఆర్ ఇచ్చి కాపాడగలిగే వాళ్ళం అవుతాం అనమాట. ఓకే సార్, మీరు చెప్పారు షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. కొంతమందిలో షుగర్ ఉంటుంది బట్ కంట్రోల్లోనే టాబ్లెట్స్ వాడుతుంటారు, దాని దగ్గర డైట్ కంట్రోల్లో ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? యూజువల్గా అన్కంట్రోల్డ్ షుగర్స్ వాళ్ళకి వెరీ హై రిస్క్. బట్ ఈవెన్ డయాబెటీస్ అండర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో బై ద టైమ్ literally in our country 80% of the people are having diabetes. Okay, and less than 50% are not under control. So uncontrolled sugars అనేది చాలా ఎక్కువ. ఓకే, అండ్ షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ ప్రాబ్లమ్ ఒకటే ఉండదండి. బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విల్ అఫెక్ట్. సో ఈవెన్ వెన్ యువర్ బ్లడ్ షుగర్ ఈస్ దేర్, స్టిల్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్. అండ్ చాలా మందికి షుగర్స్లో మేము డయాబెటిక్స్లో ఏంటంటే మేము యాంజియోగ్రామ్స్ చేసినప్పుడు చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆయాసం రావడమో లేదంటే ఛాతీ నొప్పి వస్తుందని నడిస్తే ఛాతీ నొప్పి వస్తుంది రావడమో జరుగుతూ ఉంటుంది మెజారిటీ. సో వాళ్ళలో యూజువల్గా దెర్ ఆర్ డిఫరెంట్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. అంటే పైనుంచి కింది వరకు బ్లడ్ వెజల్స్ అన్ని సన్నగా అయిపోతాయి. బై ద టైమ్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే టైంకి కానీ లేదా కంట్రోల్ అయ్యే టైంకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు కంట్రోల్ అవ్వకముందు షుగర్ కంట్రోల్ అయ్యే లోపలనే మీకు 60%, 70% బ్లాక్స్ ఉన్నాయనుకోండి, చిన్న ఈవెంట్ చాలు ఫ్యూచర్లో. అంటే షుగర్ కంట్రోల్లో ఉన్న, బీపీ పెరిగినా, లేదంటే స్ట్రెస్లో ఉన్నా, లేదంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా, హార్ట్ రేట్ పెరిగిపోయినా, ఇట్లా ఏదో ఒక ఫ్యాక్టర్ వచ్చినా హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో షుగర్ కంట్రోల్ తో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకుంటే తక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే అందరికీ అలానే ఉంటుందని చెప్పలేము. షుగర్ ఉన్న వాళ్ళల్లో నార్మల్ వెజల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే స్ట్రిక్ట్ కంట్రోల్, అంటే ఇనిషియల్గానే
ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలి. అంటే కొన్ని ఇయర్స్ అంతా కంట్రోల్లో లేకుండా ఫైనల్గా కంట్రోల్ అయింది కదా అనుకుంటే ముందంతా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. వెన్నెవర్ మీకు షుగర్ ఉందని తెలిసినప్పటి నుంచి మీరు స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కంట్రోల్ అయింది, చాలా మంది ఒక క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, సార్ షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నాం కంట్రోల్ అయింది కదా టాబ్లెట్స్ తగ్గిస్తారా అని. మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు కాబట్టి కంట్రోల్లో ఉంది. ఓకే, ఇప్పుడు టాబ్లెట్స్ తీసేస్తే ఏమవుతుంది, మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో మీకు టాబ్లెట్లు తీసేయాలి అది తగ్గించాలన్నప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ డైట్ ప్యాటర్న్స్, స్ట్రిక్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో అయినప్పుడు డెఫినెట్లీ మీకు ఆ నీడ్ లేదు, ఇన్ని మెడికేషన్స్ వాడాల్సిన నీడ్ లేదంటే డెఫినెట్లీ వీ కెన్ రిడ్యూస్ ద డ్రగ్స్. బట్ ఈ స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ లేకుండా మనము షుగర్ టాబ్లెట్స్ తగ్గించాలంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతుంది, అది మళ్ళీ మోర్ డ్యామేజ్ అనేది కాస్ట్ చేస్తుంది. ఓకే, సో మోస్ట్లీ డయాబెటీస్ అనేవాళ్ళు కంపేర్ టు నాన్ డయాబెటీస్ షుగర్ లేని వాళ్ళతో పోలిస్తే కంట్రోల్ ఉన్న అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ హై రిస్క్లోనే ఉంటారు ఎప్పటికి కూడా. ఓకే, బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి అవకాశాలు ఎక్కువగా బీపీ ఉంటాయండి. బీపీ 1 in 3 persons బీపీ ఆర్ అండర్ డయాగ్నోస్డ్. ఇప్పుడు మనం 5 మంది ఉన్నాం, ఇక్కడ ఎవరికొకరికి ఉండొచ్చు బీపీ, అంటే ముగ్గురులో ఒకరికి బీపీ తెలియదు, ఉందని తెలియదు. బై ద టైం తెలిసే లోపల బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో ఇవి అన్ని ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. బీపీ షుగర్ అనేటివి ఒక గుండెనే కాదు మిగతా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. చాలా మంది కిడ్నీ పేషెంట్స్ సడన్గా హై బీపీ అంటే ఎవరు చెక్ చేయించుకోరు కదా రెగ్యులర్గా. దట్స్ వై రెగ్యులర్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేదంటే క్లినిక్స్ ఉన్నాయి, చాలానే ఇప్పుడు అవైలబిలిటీ వచ్చేసింది. లేదంటే ఇంట్లో బీపీ మానిటర్ పెట్టుకొని ఆటోమేటిక్ ఇంకోరు వచ్చి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో కనెక్ట్ చేసుకొని చూసుకున్నా మనకు బీపీ ఉందా లేదా తెలిసిపోతుంది. సో అప్పుడప్పుడు అనేది ఈ బీపీ మెజర్మెంట్ షుగర్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేయించుకుంటూ ఉండాలి. అంటే ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. సో ఇవి చెక్ చేసుకోవడం వల్ల మనం జాగ్రత్త పడి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో బీపీ ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది చాలా ఎక్కువ రేట్స్ అనేది ఉంటుంది. ఒకరిలో ముగ్గురు బీపీ ఉందనేది అండర్ డయాగ్నోస్డ్ ఉంది. ఆల్మోస్ట్ ఏవైతే హార్ట్ అటాక్స్ వస్తున్నాయో బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయో వీళ్ళల్లో 55% మందికి బీపీ ఉంటుంది. ఓకే, అండ్ బీపీ ఆల్మోస్ట్ 12% డెత్స్ కాస్ట్ చేస్తుంది. ఓకే, దట్ మచ్ సిగ్నిఫికెంట్. బీపీ వల్ల ఈవెన్ మన మెయిన్ బ్లడ్ వెజల్ అయోటా ఉంటుంది, అది కూడా లైక్ రప్చర్ అయ్యే డిసెక్షన్స్ అయ్యే అన్కంట్రోల్డ్ ఉంటే మన బ్రెయిన్లో హెమరేజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇలా లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. సో బీపీ అనేది మనం ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ నవ్ డేస్. ఇప్పుడు అంతా స్మార్ట్ వాచ్లలో కూడా బీపీ వస్తున్నాయి తొందరలో, ఇంతవరకు రాలేదు. బట్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్ వాచెస్ ఆర్ కమింగ్ విత్ ఎవ్రీథింగ్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెషర్, ఆక్సిజన్ సాచురేషన్. యూ కెన్ యూస్ ద టెక్నాలజీ అండ్ స్టే హెల్తీ. అవైలబిలిటీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యూస్ ద టెక్నాలజీ అండ్ స్టే హెల్తీ. సో బీపీ కూడా ఇలాంటివి డెఫినెట్లీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కాస్ట్ చేస్తుంది. చాలా మందిలో హై బీపీసే కాకుండా లో బీపీస్ కూడా ఉంటూ ఉంటాయి కదా సార్, వాళ్ళలో కూడా అవకాశం ఉంటుందా? అంటే లో బీపీ ఇస్ డిఫరెంట్ ఎంటిటీ అండి. ఓకే, హై బీపీ అంటే యూజువల్గా నార్మల్ ఈజ్ 120/80 అంటాం, అంటే పైన సిస్టోలిక్ కింద డయాస్టోలిక్. మోర్ దెన్ 130/85 ఈజ్ అబ్ నార్మల్. మోర్ దెన్ 140/90 ఈజ్ కాల్డ్ స్టేజ్ 2. ఓకే, స్టేజ్ 3 అంటే మోర్ దెన్ 180/120. సో ఇవి మన స్టేజింగ్ ఆఫ్ బీపీ లెవెల్స్. ఓకే, సో బార్డర్ లైన్ అంటే నార్మల్ లో లెవెల్ ఆఫ్ నార్మల్ బీపీ అంటే 90/60. సో పైన 90 ఉండడం, కింద ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 90/60 ఉంటేనే మనం లో బీపీ అంటాం. బట్ ఈ బార్డర్ లైన్ బీపీ అనేది కొందరిలో ఉండొచ్చు. యూజువల్లీ ఫీమేల్స్ సన్నగా ఉన్న వాళ్ళలో, వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళలో ఇలా బీపీ అనేది లోవర్ లెవెల్స్ ఉండొచ్చు. ప్రెగ్నెంట్స్లో కూడా కొంచెం బీపీ అనేది లో లెవెల్లో ఉండొచ్చు. సో కొందరిలో ఇది నార్మల్ వేరియంట్, అంటే ఇట్స్ నాట్ లో బీపీ ఇస్ నాట్ బార్డర్ లైన్ బీపీస్ ఆర్ నార్మల్ వేరియంట్. లో బీపీ అనేది డిఫరెంట్ కాజెస్, లైక్ ఇప్పుడు ఏదైనా హార్ట్ అటాక్, హార్ట్ వీక్ ఉండడం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ ఉండి హార్ట్ వీక్ ఉండడం కానీ, లేదా ఇప్పుడు వామిటింగ్స్, డయేరియాలు అయిపోయినప్పుడు, ఫ్లూయిడ్ లాస్, బ్లడ్ మన బాడీ నుంచి ఫ్లూయిడ్ లాస్, డిహైడ్రేషన్ ఉన్నప్పుడు బీపీ అనేది తగ్గుతుంది. ఓకే, దెన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి లో బీపీ అనేది. సో అది మనం చూసుకోవాలి దేనివల్ల. ఒకవేళ నిజంగానే లో బీపీ ఉందంటే ఏమైనా ప్రాబ్లం ఉందనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ యూజువల్గా అయితే లో బీపీ అనేది ఉండదు. ఓకే, అంటిల్ అన్లెస్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, లో బీపీ అనేది ఉండదు. ఓకే,